ఇంటర్నేషనల్ కైట్ స్ట్రీట్ ఫెస్టివల్ హైదరాబాద్ లో వైభవంగా కొనసాగుతుంది. పరేడ్ గ్రౌండ్స్ లో కోలాహలం మొదలైంది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 15వ తేదీ వరకు కైట్ స్ట్రీట్ ఫెస్టివల్ జరగనుంది. 16 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఇటు స్ట్రీట్ ఫెస్టివల్ కూడా ఆకట్టుకుంటుంది. వివిధ రాష్ట్రాల సాంప్రదాయ స్వీట్లు ప్రదర్శించారు. పంజాబ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన 400 రకాల స్వీట్లను ఫుడ్ కోర్టులో ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. ఉదయం స్టార్ట్ అయిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇంకా కొనసాగుతుంది. ఆకాశం చూస్తున్నాం కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కైట్స్ మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రతి ఫెస్టివల్ కూడా గ్రాండ్ గా జరుగుతుంది. అన్ని ఫెస్టివల్ తో పోలిస్తే సంక్రాంతి ఫెస్టివల్ అంటే సంథింగ్ స్పెషల్. ఇటు అబ్బాయిలందరూ కూడా టెర్రస్ పైకి వెళ్ళి కూడా కైట్స్ అన్నింటినీ కూడా ఫ్లై చేస్తుంటారు. సో టెర్రస్ లేని వాళ్ళు, దాంతోపాటు విలేజ్ అట్మాస్ఫియర్ ని చూడలేని వాళ్ళందరూ కూడా ఇలాంటి కైట్ ఫెస్టివల్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. కోవిడ్ కంటే ముందు మనం చూసినాము చాలా గ్రాండ్ గా కైట్ ఫెస్టివల్ జరిగేటివి. కోవిడ్ కారణంగా కాస్త బ్రేక్ పడ్డా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇదో చాలా స్పందన అనేది కలుగుతుంది. మనతో పాటు కొంచెం పిల్లలు వారితో మాట్లాడదాం. ఎక్కడికి వచ్చినారు, ఎవరెవరు వచ్చినారు ఇక్కడ? మేము వనస్థలిపురం హైదరాబాద్ నుంచి వచ్చినాం. మేము నా పేరెంట్స్తోని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినాము. ఇక్కడ మాకు చాలా ఎంజాయ్మెంట్ ఉంది. ఫారినర్స్ తోటి మంచిగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఫారినర్స్ కూడా మాకు నేర్పించారు కైట్స్ ఎలా ఎగరేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి. మాకు విలేజ్ లేదు, అందుకే ఇలా కైట్స్ చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. పిల్లలు తీసుకుని వచ్చారు కదా మేడం, ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉందండి. ఇక్కడ బాగున్నాయి స్వీట్స్ కూడా. आपका नाम से स्टार्ट करो. प्रीशा. काइट्स कैसे लगा? अच्छा लगा. कौन सी काइट पसंद आई आपको? कौन सा काइट पसंद आया? That one? డ్రాగన్. సో ఎలా ఉంది కైట్స్ అన్ని కూడా ఇక్కడ? బాగుంది మేడం, చాలా మంచిగా అరేంజ్ చేసినారు. ఇంటి దగ్గర కొంచెం పెద్ద పతంగ అనిపిస్తున్నాయి, ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ ఉంటాము ఎవరిది ఎక్కడ కొనుక్కున్నారని. సో ఇంత పెద్ద పతంగ చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఇన్నిట్లో మీ ఫేవరెట్ కైట్ ఏంటి? ఒకటేమో ఇండియాది ఉంది, మన తెలంగాణ సీఎం ఉన్నారు అందులో, అది ఉంది. ఇంకొకటి ఏమో ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్గా ఉంది, ఈ గిటార్ది. ఇంకా చాలా ఉన్నాయి వెరైటీ. ఎంట్రీ అట్లా ఫ్రీ ఉందా, డబ్బులు తీసుకున్నారా? ఫ్రీ ఎంట్రీ ఉంది మేడం, అందరికీ ఫ్రీ ఉంది. మనం చూసినాం కదా, ఆకాశం మొత్తం కూడా ఒక హరివిల్లా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ కైట్స్ ఇక్కడ. ఓన్లీ హైదరాబాదు ఇండియా నుంచే కాదు, ఇటు చైనా కావచ్చు, సౌత్ కొరియా, ఇండోనేషియా, వియత్నాం, ఆస్ట్రేలియా, లండన్ ఇట్లాంటి దేశాల నుంచి కూడా 40 మంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా వచ్చి ఇక్కడ ఫ్లై చేస్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ నుంచి 3 కైట్ క్లబ్ అసోసియేషన్స్ కూడా వచ్చి ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మనతో పాటు ఫారినర్స్ వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. I'm from Indonesia. My name Nia. Very good. Hope this is kite. The first time I came here. This is a good wind afternoon because this morning no wind. My experience. I made our team. The kite name Bob Marley. చూస్తున్నాం కదా, ఒక్కరు పోటాపోటీగా కూడా కైట్స్ ని ఫ్లై చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. The wind is good. It's come again. Okay. చాలా ఎగ్జైట్మెంట్ కనిపిస్తున్నారు. మనం సంక్రాంతి వేళ ఇంటిపైన ఎంత ఎగ్జైట్మెంట్ పోటాపోటీగా క్లీన్ చేసుకునేట్టు కట్ చేస్తుంటారో ఇక్కడ కూడా అట్లనే పోటాపోటీగా ఎగిరేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఫుడ్ స్టాల్స్ కనిపిస్తుంది, మరోవైపు స్టేజ్. ఊర్లోకి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడే పతంగులు, ఇక్కడే పిండి వంటలు, దాంతోపాటు కల్చర్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం కదా, ఇంకొంచెం సేపు అయితే ఈ డ్రోన్తో ఎగిరేసే కైట్స్ కావచ్చు, డిజిటల్ కైట్స్ కూడా ఎగిరేబోతున్నారు. ఆకాశం మొత్తం కూడా ఒక ఆనందం పరిచేలా కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే పబ్లిక్ ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా స్వీట్ స్టాల్స్లో కూడా పబ్లిక్ తాకిడి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, కైట్స్ పట్టుకొని కూడా పిల్లలు వాళ్ళ ఫొటోస్ దిగుతున్న పరిస్థితి. ఏం పేరు మీది? ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ 2 years గ్యాప్ వచ్చింది అనుకుంటాను కైట్ ఫెస్టివల్. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బాగానే అరేంజ్ చేశారు. ఇంతకు ముందు ఉన్నట్టే ఈసారి కూడా మంచి అరేంజ్మెంట్స్ ఇచ్చారు. నా పేరు జయచేతన్. ఇంటికాడ కైట్స్ ఎగరేస్తావా? ఎగరేస్తాను. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ ఉంది. సో ఇన్ని కైట్స్ లో ఏ కైట్ బాగా నచ్చింది? నాకు ఇదే కైట్ బాగా నచ్చింది, డ్రాగన్.
పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో కనిపిస్తున్నారు. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఉంది కాబట్టి చాలా వరకు రేపు వీకెండ్ సండే కావడంతో రేపు పబ్లిక్ క్రౌడ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం చూస్తున్నాం కదా, దాదాపు ఇక్కడ 50 నుంచి 60 కైట్స్ ఒకసారి అయితే ఫ్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు ఆశపడితే ఇటు ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లోకల్గా మన హైదరాబాద్ నుంచి దాంతోపాటు ఇండియా నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ కూడా కొద్దిసేపు పాటు ఆ కైట్స్ని కూడా పిల్లలకి ఇచ్చి కూడా వాళ్ళతో కూడా ఫ్లై చేపిస్తున్న పరిస్థితి. సో మొత్తానికి అయితే ప్రతి సంవత్సరం ఎలా కైట్ ఫెస్టివల్ జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కోలాహలం, అదే ఉత్సాహంగా అయితే ఈ సంవత్సరం జరుగుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్.